ఆమెను మార్చిన పరిచయం. తెల్లవారుజామున సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. విజయనగరం సమీపంలోని శాంతినగర్లో ఉన్న సంజీవని మెడికల్ సెంటర్ ముందు ఓ ఆటో ఆగింది. అందులో నుంచి 24 ఏళ్ల మేఘన దిగింది. చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ను చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంది. నర్సుగా తనకు మొదటి ఉద్యోగం రావడం ఆమెకు ఎంతో ఆనందంగా ఉంది. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి, మేడం, నా పేరు మేఘన. ఇవాళ నా జాయినింగ్ అంది. రిసెప్షనిస్ట్ లెటర్ చూసి, వెల్కమ్ మేఘన గారు. మీరు అక్కడ కూర్చోండి. కొద్దిసేపట్లో మన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ గారు వస్తారు. ఆయన మీ డ్యూటీ గురించి చెప్తారు అంది. మేఘన వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటికి ఓ యువకుడు హడావుడిగా లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్, నేను రోహిత్, 26. కొత్తగా జూనియర్ డాక్టర్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఇది నా అపాయింట్మెంట్ లెటర్. రిసెప్షనిస్ట్ నవ్వుతూ, సార్, మీరు కూడా అక్కడ కూర్చోండి. డాక్టర్ అర్జున్ గారు వస్తారు అంది. రోహిత్, మేఘన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. హాయ్, నేను రోహిత్. మేఘన అతని వైపు ఒక్కసారి చూసి, ఏమీ మాట్లాడకుండా మళ్లీ తన ఫైల్ వైపు చూసింది. రోహిత్ చిరునవ్వుతో, సరే, పరిచయం చేసుకోవడానికి టైం పడుతుందేమో అన్నాడు. మేఘన మాత్రం పట్టించుకోలేదు. నిజానికి ఆమెకు మగవాళ్లంటే మొదటి నుంచి ఓ దూరం. ఎవరైనా తనతో మాట్లాడినా అవసరమైనంత మాత్రమే సమాధానం ఇచ్చేది. కొద్దిసేపటికి డాక్టర్ అర్జున్ వచ్చారు. మీరిద్దరూ కొత్తవాళ్లేనా? అవును సార్ అని రోహిత్ చెప్పాడు. సరే, మీరు ఇద్దరూ ఒకే టీంలో పని చేయాల్సి ఉంటుంది. అది విన్న మేఘన వెంటనే, సార్, నాకు ఒంటరిగా డ్యూటీ ఇచ్చినా నేను చేసుకోగలను అంది. రోహిత్ ఆమె వైపు చూసి నవ్వుకున్నాడు. అది మీకు తెలియదు మేడం, నాతో పని చేస్తే మీకు బోర్ కొట్టదు. మేఘన కోపంగా అతని వైపు చూసింది. నాకు బోర్ అనేది పెద్ద సమస్య కాదు. పని సరిగ్గా జరగడం ముఖ్యం. రోహిత్ ఏమీ అనకుండా నవ్వాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. కొత్త పరిచయం. కొన్ని రోజులు గడిచాయి. రోహిత్ ఎప్పుడూ చలాకీగా ఉంటాడు. అందరితో సరదాగా మాట్లాడేవాడు. మేఘన మాత్రం తన పనిలో తాను ఉండేది. ఒకరోజు రోగుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మేఘన ఉదయం నుంచి వరుసగా పని చేస్తూనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆమెకు తలనొప్పి వచ్చింది. అది గమనించిన రోహిత్, మీరు లంచ్ చేశారా అని అడిగాడు. లేదు. ఎందుకు? పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. రోహిత్ క్యాంటీన్కి వెళ్లి ఓ కప్పు టీ, కొంత టిఫిన్ తీసుకొచ్చాడు. ఇది తీసుకోండి. నాకు వద్దు. మందులు ఇచ్చేటప్పుడు టైంకి ఇవ్వాలి అంటారు కదా, అలాగే మీ శరీరానికి కూడా టైంకి ఆహారం ఇవ్వాలి. మేఘన అతని వైపు చూసింది. అతని మాటల్లో సరదా ఉన్నా ఆందోళన నిజంగానే కనిపించింది. థాంక్యూ అని చిన్నగా చెప్పింది. రోహిత్ నవ్వుతూ, అదే, మీరు నవ్వితే ఇంకా బాగుంటారు. మేఘన వెంటనే ముఖం తిప్పుకుంది. కాని ఆమె పెదవులపై మాత్రం చిన్న చిరునవ్వు కనిపించింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఒక చిన్న అపార్థం. ఒక సాయంత్రం మేఘన తన ఫైల్ కోసం రోహిత్ క్యాబిన్కి వెళ్ళింది. అక్కడ రోహిత్ ఓ మహిళతో మాట్లాడుతున్నాడు. ఆమెను చూసి మేఘనకు ఏదో అనుమానం వచ్చింది. ఫైల్ కావాలంటే తర్వాత తీసుకోండి అని రోహిత్ అన్నాడు. పర్లేదు అని మేఘన వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రోహిత్ ఆమెను పిలిచినా వినిపించుకోలేదు. మరుసటి రోజు రోహిత్ అడిగాడు. నిన్న ఏదో కోపంగా వెళ్ళిపోయారు. ఏం జరిగింది? ఏమీ లేదు. మీరు ఏమీ లేదు అన్నప్పుడు ఏదో ఉందని అర్థం. మేఘన చిరాకు పడుతూ, మీ వ్యక్తిగత విషయాలు నాకు అవసరం లేదు. రోహిత్ కాసేపు ఆమెను చూసి నవ్వాడు. అది నా అక్క. నిన్న ఆసుపత్రికి వచ్చింది. మేఘనకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓహ్, సారీ. పర్లేదు. మీరు నన్ను అనుమానించారంటే నా మీద కొంచెం శ్రద్ధ పెరిగిందేమో. మేఘన అతని వైపు కోపంగా చూసింది. మళ్ళీ మొదలుపెట్టారా? ఇద్దరూ నవ్వుకున్నారు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. గ్రామానికి ప్రయాణం. ఒకరోజు డాక్టర్ అర్జున్ అందరినీ సమావేశానికి పిలిచారు. మన చుట్టుపక్కల గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి. వైద్య శిబిరాలు నిర్వహించాలి. మందులు, వ్యాక్సినేషన్, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. అందరికీ పనులు అప్పగిస్తూ, రోహిత్, మేఘన, మీరు ఇద్దరూ చందనపల్లి గ్రామానికి వెళ్ళాలి అన్నారు. మేఘన రోహిత్ వైపు చూసింది. మళ్ళీ ఇతనితోనేనా? రోహిత్ నవ్వుతూ, నేను కూడా అదే అనుకుంటున్నాను.
కాని మన అదృష్టం బాగుంది. మరుసటి రోజు ఇద్దరూ గ్రామానికి బయలుదేరారు. బస్సులో ప్రయాణిస్తూ రోహిత్, మీకు ఇలాంటి గ్రామాలు ఇష్టమా అని అడిగాడు. అవును, ఇక్కడ మనుషులు చాలా సహజంగా ఉంటారు. అయితే మీరు కూడా కొంచెం సహజంగా నవ్వొచ్చు కదా. మేఘన నవ్వకుండా ఉండాలని ప్రయత్నించింది. కాని చివరకు నవ్వేసింది. రోహిత్ ఆ నవ్వును చూసి, ఇదిగో, ఇదే నేను చూడాలనుకున్నది అన్నాడు. మేఘన ఏమీ మాట్లాడలేదు. కాని ఆ మాట ఆమె మనసులో మాత్రం నిలిచిపోయింది. డ్యాష్ 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 అనుకోని ఎమర్జెన్సీ. చందనపల్లిలో రోజంతా వైద్య శిబిరం నిర్వహించారు. సాయంత్రానికి క్యాంప్కి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చాడు. డాక్టర్ గారు, మా ఇంట్లో గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి. రోహిత్ వెంటనే తన బ్యాగ్ తీసుకున్నాడు. మేఘన కూడా అతనితో పాటు వెళ్ళింది. ఆమెను పరీక్షించిన తర్వాత రోహిత్ పరిస్థితి క్లిష్టంగా ఉందని గుర్తించాడు. ఇక్కడ ఆలస్యం చేయకూడదు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. అందరూ కలిసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోహిత్ ఎంతో ప్రశాంతంగా పరిస్థితిని నిర్వహించాడు. కొంతసేపటి తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిసింది. ఆ కుటుంబం కన్నీళ్లతో రోహిత్కి ధన్యవాదాలు చెప్పింది. మేఘన మాత్రం అతన్ని దూరం నుంచి చూస్తూ ఉంది. ఆ రోజు మొదటిసారి ఆమె మనసులో ఒక మాట వినిపించింది. ప్రతి మనిషిని ఒకేలా చూడటం తప్పేమో. డ్యాష్ 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 మేఘన గతం. ఆ రాత్రి క్యాంప్ బయట మేఘన ఒంటరిగా కూర్చుంది. రోహిత్ దగ్గరకు వచ్చి, ఈరోజు మీరు చాలా సైలెంట్గా ఉన్నారు. ఏమీ లేదు. మళ్ళీ అదే సమాధానం. మేఘన కొద్దిసేపు మౌనంగా ఉండి, నాకు మగవాళ్లంటే ఎందుకు నమ్మకం లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? రోహిత్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మా అమ్మ చిన్నప్పుడు ఇళ్లల్లో పని చేసేది. మా నాన్నకి తాగుడు అలవాటు. ఒకరోజు డబ్బుల కోసం నన్ను ఓ అనాథాశ్రమంలో వదిలేశాడు. ఆ తర్వాత నా కుటుంబం గురించి నాకు ఏమీ తెలియలేదు. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు నుంచి నాకు కుటుంబం అంటే భయం. మగవాళ్లంటే మరింత భయం. అందుకే ఎవరికీ దగ్గర కావాలని అనుకోలేదు. రోహిత్ ఆమె మాటలు శ్రద్ధగా విన్నాడు. మీరు ఎదుర్కొన్నది చాలా బాధాకరం. కాని మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించాల్సిన అవసరం లేదు. మేఘన అతని వైపు చూసింది. మీరు ఎందుకు ఇంత అర్థం చేసుకుంటారు? రోహిత్ చిన్నగా నవ్వాడు. ఎందుకంటే నాకు కూడా కుటుంబం గురించి చెప్పాల్సిన ఓ కథ ఉంది. మేఘన ఆశ్చర్యంగా చూసింది. కాని రోహిత్ ఆ రాత్రి ఏమీ చెప్పలేదు. డ్యాష్ 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 మరుసటి రోజు వచ్చిన నిజం. మరుసటి ఉదయం రోహిత్ మేఘనను పిలిచాడు. మేఘన, మీ చిన్ననాటి గురించి ఒక విషయానికి చెప్పాలి. ఏమిటి? మీకు చిన్నప్పుడు చూపుడు వేలికి గాయం అయిందా? మేఘన ఆశ్చర్యపోయింది. అవును, చిన్నప్పుడు రాయి తగిలి గోరు పోయింది. అది తర్వాత పూర్తిగా పెరగలేదు. రోహిత్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అదే గుర్తు. ఏంటి? మనం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. మేఘన అయోమయంగా చూసింది. రోహిత్ తన జేబులో నుంచి పాత ఫోటో తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఆ ఫోటోలో చిన్న వయసులో ఉన్న ఓ అమ్మాయి, ఓ చిన్న అబ్బాయి కనిపించారు. మేఘన ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఈ అమ్మాయి నువ్వే? మేఘన చేతులు వణికాయి. అయితే నువ్వు? రోహిత్ కన్నీళ్లతో, నేను నీ తమ్ముడు కిరణ్. మేఘన నమ్మలేక అతని వైపు చూసింది. నువ్వు నా తమ్ముడివా? అవును అక్కా. డ్యాష్ 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 కుటుంబం కోసం వెతుకులాట. రోహిత్ తన అసలు పేరు కిరణ్ అని చెప్పాడు. నువ్వు చిన్నప్పుడు కనిపించకుండా పోయిన రోజు నుంచి అమ్మ నిన్ను వెతుకుతూనే ఉంది. నాన్న కూడా నిన్ను వెతుకుతూ చాలా బాధపడ్డారు. అయితే నన్ను ఎలా గుర్తుపట్టావు? మొదట నీ వేలిని చూసినప్పుడు అనుమానం వచ్చింది. తర్వాత నీ సర్టిఫికెట్లలో ఉన్న వివరాలు చూశాను. నువ్వు చేరిన అనాథాశ్రమం గురించి తెలుసుకున్నాను. నువ్వు అక్కడికి వచ్చిన తేదీ, మనం విడిపోయిన తేదీ ఒకటేనని తెలిసింది. మేఘన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇన్ని సంవత్సరాలు నేను నా కుటుంబం ఎవరో తెలియక జీవించాను. కిరణ్ ఆమె చేతిని పట్టుకుని, ఇక ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు అక్కా. అది విన్న మేఘన తన తమ్ముడిని గట్టిగా హత్తుకుంది. డ్యాష్ 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 అమ్మను కలిసిన రోజు. కొన్ని రోజుల తర్వాత కిరణ్ మేఘనను వారి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి ముందు ఓ వృద్ధురాలు నిలబడి ఉంది. మేఘనను చూసిన వెంటనే ఆమె కదలకుండా నిలిచిపోయింది. అమ్మా! ఆ ఒక్క మాట వినగానే ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి.
నువ్వేనా నా బిడ్డ? మేఘన పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను హత్తుకుంది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్ను ఎప్పటికైనా చూస్తానని అనుకున్నాను. కాని ఇన్ని సంవత్సరాలు. మేఘన, అమ్మా, నేను కూడా నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు అని చెప్పింది. కిరణ్ పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. డ్యాష్ 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 కొత్త జీవితం. కొన్ని వారాల తర్వాత మేఘన మళ్లీ ఆసుపత్రిలో డ్యూటీకి చేరింది. రోహిత్తో ఆమె సంబంధం కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతను ఆమెకు సహోద్యోగి మాత్రమే కాదు, తమ్ముడు. ఒకరోజు రోహిత్ నవ్వుతూ, అక్కా, ఇంతకాలం నన్ను చూసి ఎందుకు అంత కోపంగా ఉండేదావు? మేఘన నవ్వుతూ, నువ్వు మొదట పరిచయం చేసుకున్న విధానం చూసి ఎవరికైనా కోపమే వస్తుంది. అయితే ఇప్పుడు నువ్వు నా తమ్ముడివి కదా. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రోజు మేఘన ఆసుపత్రి కిటికీ దగ్గర నిలబడి ఉదయిస్తున్న సూర్యుడిని చూసింది. ఒకప్పుడు తన జీవితంలో కుటుంబం అనే పదమే లేకపోయింది. ఇప్పుడు తనకు తల్లి ఉంది, తమ్ముడు ఉన్నాడు, మరియు గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యం ఉంది. ఆమె మనసులో ఒక్క మాట మాత్రమే మెదిలింది. కొన్ని పరిచయాలు మన జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, మనల్ని మనమే తిరిగి కనుగొనడానికి వచ్చే ఒక అందమైన మలుపు.